చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మనతో ఉన్నాడు. ప్రస్తుతం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ మీద పూర్తి దృష్టి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఉన్నాడు, మాట్లాడదాం. సార్, ఏంటి సార్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు? ఏంటి ఏ విధంగా సమావేశాలు? మేము రిజల్ట్ వచ్చిన తర్వాత 7 రోజులకి ప్రెస్ మీట్ పెట్టాం, మండల వర్గం మీటింగ్ పెట్టాం, కాన్స్టిట్యూన్సీ వర్గం మీటింగ్ పెట్టి కార్యకర్తలకు మేము అండగా ఉండాల్సిన బాధ్యత, మాకు వాళ్ళు అండగా ఉండాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు మాకు అవకాశం కల్పించారు, ప్రభుత్వం ఇచ్చారు. దాదాపు 48 ఏళ్ళ నుంచి నేను రాజకీయ రంగంలో ఉన్నాను. ఇలాంటి గెలుపోవటంలో సహజంగా ఉంటాయి. ఓడినంత మాత్రాన కుంగి ఇంట్లో ఉండే అవసరం లేదు. ప్రజలు మనకు ఓటేశారు. ఒక్కోసారి ప్రజల అభిప్రాయం మేరకు ఓటింగ్ ఉంటుంది. మనం గెలినంత మాత్రాన ప్రజల మీద కోపం కానీ వేరే మన కోపతాపాలు ఉండడానికి వీల్లేదు, నాయకుల మీద కోపతాపాలు ఉండడానికి వీల్లేదు. ఇది ఎవరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపు ఓటమిలు అనేది మంచి మంచి నాయకులు ఓడిపోయారు. అంతంత మాత్రం ఇంటికి పరిమితం కాకుండా మనం ప్రజల మధ్యలో ఉంటున్నాం అనేది ఒక భరోసా కార్యక్రమం. మరి అక్కడక్కడ మనం అన్ని జాగాల మండలం పెట్టినప్పటికీ మరొక మీటింగ్ కూడా పెట్టి అందరూ కూడా మనం నిక్కచ్చిగా ఉందాం. ఎంతమంది పార్టీలు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయినది మాత్రం బాధపడే అవసరం లేదు. గంపెడి మనసులు అవసరం లేదు, పిడికడి మనసు మాకు సరిపోతుంది. పిడికడి మనసులతోటే మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన అన్ని విధాల తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజలు అండగా ఉంటారు. గంపెడి మనసులుంటే ఓడిపోయాం, పిరికడి మనసులు ఉన్నోళ్ళే గెలుతుంటారు. మాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఇక్కడ ప్రభుత్వంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 45 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే కార్యక్రమం, దాదాపు 70 లక్షల మందికి రైతు బంధు, ఇంతమందికి రైతు బీమా, 24 గంటల కరెంటు, ఇవన్నీ ఇచ్చాం. ముఖ్యమంత్రి సాయం నిధి ఇచ్చాం, లక్షల మందికి సాయం నిధి ఇచ్చాం. ఇవన్నీ ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అయ్యో కేసీఆర్ గారు ఇన్ని ఇచ్చారు, ఇంకా మళ్ళీ పెన్షన్ పడలేదు, పాపం 1-2 పెన్షన్ ఇంకా పడలేదు, బాధపడుతున్నారు. రైతు రుణమాఫీ ఇంకా రాలేదు, బాధపడుతున్నాను. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఏవైతే ఆ 6 గ్యారెంటీలో అవి త్వరగా ఇవ్వాలి. బిఫోర్ పార్లమెంట్ ఎన్నికల ముందు, మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇస్తే సంతోషపడతాం. మాకేం దేశభావాలు లేవు. మాకు కావాల్సిన ప్రజలకు మంచిగా ఇవన్నప్పుడు ప్రజల మధ్య ఉండవలసిన బాధ్యత మాపై ఉంటుంది. ప్రజాపాలన అంటూ నేరుగా ప్రజల వద్దకు అధికారులను తీసుకువెళ్ళి కొన్ని ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి. రేషన్ కార్డులు ఇస్తాం, రకరకాలుగా పూర్తిగా స్కీమ్లు 6 స్కీమ్లను అందుబాటులో తెస్తామని అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఏంటి ఈ ఏదైతే తీసుకునే దరఖాస్తులను ఏ విధంగా చూడొచ్చు? ఒక విషయం ఇప్పటికే చాలా రకాల స్కీమ్లను చూసాం. ఒక విషయం మేము అప్పటికప్పుడే చెప్పడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించింది పెట్టాది, అప్లికేషన్ పెడుతున్నారు, ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇవ్వనప్పుడు ప్రజల తరఫున మేము ఉండవలసిన బాధ్యత మాపై ఉంటుంది, అడగవలసిన బాధ్యత మాపై ఉంటుంది, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయవలసిన బాధ్యత మాపై ఉంటుంది. కానీ అప్పటికప్పుడు మేము తొందరపడం. ఎందుకంటే మేము విజ్ఞతోటి ఒక ప్రయాసం పద్ధతి మేము ఎన్నుకున్నాం తప్ప మేము ఎప్పటికప్పటికి వేరే మాటలంటే ప్రజలు కూడా మమ్మల్ని వేరే రకంగా చూస్తారు. అందుకోసం ఎంపీ ఎలక్షన్లు త్వరలో ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంది దానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అన్నీ సిద్ధం చేసుకుంటుందా ఇప్పటి నుంచే? పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళ పద్ధతి ప్రకారం గడువు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. డెఫినెట్గా కేసీఆర్ నాయకత్వం ఏ రకంగా మాకు దిశ నిర్దేశిస్తే దాన్ని మేము ఫాలో చేయవలసింది. మేము కష్టపడవలసింది, చేయవలసింది. మేమన్నా ఓడిపోయాం. మేమేం కోరుకుంటాం? మేము ఓడిపోయాం, మాలో కొంత బాధ ఉంది. కానీ ఆ బాధ ఎప్పటికి ఉండదు కదా. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మాకు ఓటు వేయకుండా, మమ్మల్ని ప్రజాప్రతినిధి చేయకుండా రేపు అందరినీ ప్రజాప్రతినిధి చేయాలని నేను కోరుకుంటున్నాను. రేపు సర్పంచ్, ఎంపీటీ కౌన్సిలర్లు, ఎంపీని అందరినీ గెలిపించాలని నేను ప్రజలు కోరుకుంటాను. నా పనులలో అదే, నాకు పని లేదు కదా. ఎట్లుండబోతుంది సార్ భవిష్యత్తులో కార్యాచరణ? ఎట్లా పోతుంది? దివాకర్ రావు ప్రజల దగ్గరికి, ప్రజల సమస్యలపై ఎట్లా పోరాటం చేయబోతుంది? ఒకటి, పోరాటం అనేది అనవసరంగా పోరాటం చేసే ఉద్దేశం లేదు. ప్రజలకు రావాల్సింది రానప్పుడు
ప్రభుత్వం ప్రకటించిన రానప్పుడు తప్ప మీద అనవసరంగా రాతంతం చేసే ఉద్దేశం దివాకర్కి ఎప్పుడు ఉండదు. దివాకర్ ఒక చాలా సిస్టమేటిక్గా ఆలోచించే చేస్తారు తప్ప దివాకర్ అందరి లెక్క ఏదో వచ్చిందంటే దాన్ని పట్టుకొని ఏదో చేసి ఇది అన్నీ కాదు. అథెంటిక్గా ఉన్నప్పుడే దాన్నే టేకప్ చేస్తాను. దానికే నేను ప్రజలతో ప్రజల మీద ఉంటాను, పోరాటం చేస్తాను. ప్రజల నుంచి స్పందన మాకు వస్తుంది, అది నాకు నమ్మకం ఉంది. మాకు ఆర్టీవీ ద్వారా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఏం చెప్పబోతున్నారు? పార్టీ అనేది ఒకటి బయలుదేరి ఢిల్లీ పీఠానికి గడగలాడించి తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి మా పార్టీ అధ్యక్షులు, భవిష్యత్తులో కేసీఆర్ అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఉంటారనే నమ్మకం, విశ్వాసం ఉంది. భవిష్యత్తులో ఎందుకంటే నేను ఎప్పుడైనా భవిష్యత్తు ప్రజలు ఏ రకం తీర్పితే ఆ రకం తీర్పుకు మేము కంకణబద్ధులవుతాం అంతే. ఇది పరిస్థితి. భవిష్యత్తు కార్యాచరణపై మేము పూర్తిగా మీటింగ్లు ఏర్పాటు చేశాం. ప్రధానంగా ఆ రానున్న రోజుల్లో స్కీములు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే, ప్రభుత్వం చెప్పిన విధంగా 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉద్యమించవలసి ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో మా కార్యాచరణ కేసీఆర్ చెప్పే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎంపీ స్థానాలపై కూడా మేము దృష్టి పెట్టాం. మా ప్రాంతంలో కూడా ఎంపీకి సంబంధించి వ్యవస్థను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల దివాకర్ రావు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.